ప్రేజ్ ది లార్డ్ అండి. నేటి దినవాక్యం లూకా సువార్త 1వ అధ్యాయం 47వ వచనం. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడకు దేవా, ప్రభా, మరి మీకే వందనాలు. నీ దాసురాలి యొక్క దీనస్థితిని కటాక్షించిన యొక్క మర్మంను మాకు తెలియపరచమని బతిమాలుకుంటున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, దేవుణ్ణి మన రక్షకుడు అంటే నా రక్షకుడు, మీ రక్షకుడు అని పిలవడం అంటే నిజంగా ఏమిటి? మీ దృష్టిలో జీవితంలో సవాలుతో కూడుకున్నప్పుడు లేదా నిస్సహాయ స్థితిలో మీరున్నప్పుడు దేవుని రక్షణ పనిలో మీరు ఆనందాన్ని ఎలా కనుగొనగలరు? మరి ఆ మాటలకు అర్థము ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. మనం ఇక్కడ చూసినట్టయితే మరి ఈ వచనం తన ఆత్మ ప్రభువును మహిమపరుస్తుందని ప్రకటించిన తర్వాత మరియ తన ఆత్మ తన రక్షకుడైన దేవునిలో ఆనందిస్తుందని చెబుతూ కొనసాగుతుంది. ఆమె మాటలు దేవుని రక్షణ పనిలో పాతుకుపోయిన మరి లోతైన మరియు వ్యక్తిగత ఆనందాన్ని వెల్లడిస్తాయి. మరియు నా రక్షకుడు అనే పదాన్ని ఉపయోగించడం వల్ల దేవుని రక్షణ తనకు అవసరమని ఆమె గుర్తించిందని మరియు విమోచనకు తెచ్చేది ఆయననే అని మాత్రం మనం తెలుసుకుంటున్నాము. చూడండి, ఆమె ఆనందం ఆమె పరిస్థితులపై లేదా ఇంకా ఆమె చుట్టూ ఉన్న స్థితులపై ఆధారపడలేదు. ఆమె ఆనందము కేవలం దేవునిలో ఎతుక్కుంది. బదులుగా దేవుడు తన ప్రజలను రక్షించడానికి తన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడని తెలుసుకోవడం నుండి వస్తుంది. మరియా ప్రశంసలు చాలా వ్యక్తిగతమైనవి. ఆమెను మోస్తున్న బిడ్డ మరి ఆమె మోస్తున్న బిడ్డ తనకు మాత్రమే కాదు, మొత్తం ప్రపంచానికే ఒక వరం అని ఆమెకు తెలుసు. కాబట్టి ఆమె ఆత్మ ఆనందిస్తుంది. చూడండి, మరియ కాలంలో యూదా ప్రజలు తమను అణచివేత నుండి విడిపించి దేవుని నిబంధన వాగ్దానాలు నెరవేర్చే మెస్సియా రాక కోసం ఎదురు చూస్తున్నారు. తరతరాలుగా వారు శాంతి మరియు న్యాయాన్ని తీసుకువచ్చే పాలకుడిగా వాగ్దానం చేసిన మరి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాలలో వంటి ప్రవచనాల నెరవేర్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మరియా దేవుడిని నా రక్షకుడు అని ప్రస్తావించడం ఈ ఆశను ఆమె అర్థం చేసుకున్నట్లు ప్రతిబింబిస్తుంది. ఒక యూదా మహిళగా పాత నిబంధనలో కనిపించే రక్షణ వాగ్దానాలతో ఆమెకు పరిచయం ఉంటుంది. ఆమె స్తుతి గీతం ఆమె వ్యక్తిగత ఆనందాన్ని ఇశ్రాయేలు విముక్తికి ఒక పెద్ద కథలో మరి ఆమెను నడిపిస్తుందని గుర్తించుకుంది. కాబట్టి దేవుడిని తన రక్షకుడని పిలవడం ద్వారా ఆయన తన ప్రజలను శారీరక మరియు ఆధ్యాత్మిక మరి పరిస్థితులలోంచి రక్షించేవాడని ఆమె అంగీకరిస్తుంది. చూడండి, ఎంత గొప్ప ఆమె ప్రకటన అంటే ఏం చేస్తుంది? రక్షణ వల్ల కలిగే ఆనందాన్ని కూడా ఇక్కడ అది సూచిస్తుంది. నిజమైన ఆనందం పరిస్థితులపై ఆధారపడి ఉండదు, కానీ దేవుడు తన వాగ్దానాలను నెరవేరుస్తాడని హామీ నుండి ప్రవహిస్తుంది. తన ప్రజలను విమోచించాలని దేవుని ప్రణాళిక అని మనకు ఇక్కడ నొక్కి చెప్తుంది. మరి లూకా సువార్త మనం తరచుగా చూసినట్టయితే కీలకమైన అంశాలు కూడా మరి దేవుని యొక్క నా ఆత్మ సంతోషించుచున్నదని అనే పదే సంబంధం ద్వారా దేవుని యొక్క ఉనికిని ఈ లోకానికి చాటుతుంది. చూడండి, మీలో ఎవరైనా ఒక మరి క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మీ బంధువుడే మీకు సహాయం చేసే స్థితిలో ఉన్నప్పుడు మీరేమంటాడు? అమ్మయ్యో, నిజంగా ఆయన మా బంధువే, మమ్మల్ని రక్షిస్తాడు అన్న మరి నిశ్చయత మీ హృదయంలో ఏ విధంగా ఉంటుందో, మరి పడిపోతున్న కుమారుడికి పక్కనే తన తల్లి ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో, మరి అప్పుడే తప్పటలు వేస్తున్న పాపను మరి పడిపోయినప్పుడు వెంటనే లేవనెత్తడానికి తల్లి కాచుకొని ఉంటుందని ఆమెకి నమ్మకం ఏ విధంగా ఉంటుందో అంతకన్నా ఎక్కువ నమ్మకం ఉంది మన జీవితాలలో దేవుడు మనకు అందిస్తున్నాడు. అయితే నేటి క్రైస్తవుల విశ్వాసులకు తన రక్షకురాలిగా మరియ ఏ విధంగా దేవుని మీద ఆధారపడిందో దేవుణ్ణి చూసి ఆనందించడం, దేవుని రక్షణ పనిని తెలుసుకోవడం మరియు దానిపై నమ్మకం ఉంచడం ద్వారా నిజమైన ఆనందం వస్తుందని గుర్తు చేస్తుంది. మెస్సియా వాగ్దానాన్ని చూసి సంతోషించినట్లే యేసు తన మరణం మరియు
పునరుద్ధానం ద్వారా ఇప్పటికే రక్షణను సాధించాడనే జ్ఞానంతో క్రైస్తవులు సంతోషించవచ్చు. రక్షణ వ్యక్తిగతమైనదని మనకు గుర్తు చేస్తుంది. మరియు దేవుడిని నా రక్షకుడు అని పిలిచినట్లుగా మనం ఆయనతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండడానికి మన స్వంత జీవితాలలో ఆయన కృప మరియు క్షమాపణను అనుభవించడానికి ఆహ్వానించబడ్డాము. రక్షణ అంటే కేవలం చర్చిలో లేదా మతపరమైన సమూహంలో భాగం కావడం మాత్రమే కాదు. దేవుని వ్యక్తిగతంగా తెలుసుకోవడం మరియు మనల్ని రక్షించడానికి ఆయనను విశ్వసించడం గురించి, మరియు మనం ఆయన దగ్గరికి వెళ్ళడమే, మన ప్రతి పరిస్థితిలో ఆయనని ఆనుకోవడమే రక్షణకు మరి అది ఒక మార్గంలాగా ఉంటుంది. దేవుని ప్రేమ ఈ వచనంలో ప్రధానమైనదని, రక్షకుడిగా ఆయన పాత్ర తన ప్రజల పట్ల ఆయనకున్న లోతైన ప్రేమను ప్రదర్శిస్తుంది. ఆయన వారి పాపం, బాధ లేదా తన నుండి విడిపోవడాన్ని ఒంటరిగా అనుభవించడానికి వదిలిపెట్టడు. బదులుగా ఆయన వారిని రక్షించడానికి అడుగు పెడుతూ కృప బహుమతిగా రక్షణ అందిస్తున్నాడు. దేవుని ప్రేమ ఆయన వాగ్దానాలు ఆయన నమ్మకంగా ఉండటంలో కూడా కనిపిస్తుంది. దేవుడు రక్షకుడిని పంపుతానని ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడని తెలుసుకోవడం నుండి మరియకు ఆనందం వస్తుంది. ఇది దేవుని ప్రేమ వ్యక్తిగతమైనది మాత్రమే కాదు, నమ్మకమైనదని కూడా తెలియజేస్తుంది. కాబట్టి మరి యేసుక్రీస్తులో ఈ వచనం నేరుగా ముడిపడి ఉంది. ఆయన తన ప్రజలను రక్షిస్తాడని దేవుడు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు. మరి దేవుణ్ణి తన రక్షకుడిగా పిలవడం ద్వారా ప్రపంచానికి రక్షణ తెచ్చే వ్యక్తిగా యేసు పోషించిన పాత్రను మనం తెలుసుకోగలం. మరి తను రోగులను స్వస్థపరచడం, పాపలను క్షమించడం మరియు చివరికి మానవాళి కోసం విమోచించబడడానికి శిలువపై మరణించడం ద్వారా యేసు తానే రక్షకుడని నిరూపించుకున్నాడు. తన రక్షకుడిగా మరి దేవుడిలో మరియు ఆనందం యేసుపై విశ్వాసం ద్వారా విశ్వాసులందరూ అనుభవించగల ఆనందాన్ని మనకు అందించాడు. మరి అదేవిధంగా ఈరోజు ఆ దేవుని యొక్క రక్షణను మన జీవితంలో మనం అందించగలుగుతున్నామా, అనుభవించగలుగుతున్నామా? మరి గంతులు వేస్తున్న విధంగా మరి రక్షణ పొందిన మనలో ఆ రక్షకుని ఆనందం నిలిచి ఉందా లేదా అన్నది ఒకసారి పరీక్షించుకోండి. దేవాతి దేవుడిచ్చిన సందేశాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ప్రభా, మరి రక్షకుడుగా నీ హస్తాన్ని మా జీవితాలలో నిలపమని బతిమలాడుకుంటున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.